Hi, hello everyone. Today we are going to discuss about types of sets. So, మనము set definition గురించి నేర్చుకున్నాం. Set is well defined collection of distinct objects. So, here we discuss about types of sets. So, first one is empty set. Empty set or null set or void set. ఎంటీ అంటే మనకు పేరులోనే ఉంది. ఎంటీ అంటే ఖాళీ. ఆ సెట్లో ఎట్లాంటి ఎలిమెంట్ లేకపోతే దాన్ని ఎంటీ సెట్ అంటాం. ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఎంటీ సెట్. ఒక సెట్లో ఎట్లాంటి ఎలిమెంట్ లేకపోతే దాన్ని మనం ఏమంటున్నాం, ఎంటీ సెట్ అంటున్నాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద సింబల్ పై ఆర్ ఫ్లవర్ బ్రాకెట్స్లో మనము ఏమీ చూపెట్టొద్దు. ఓకే, సింగిల్టన్ సెట్. నెక్స్ట్ ఏంటి, సింగిల్ అంటే ఒక్కరే అంటాం కదా మనం. సింగిల్ అంటే ఒకటే ఎలిమెంట్ ఉంటే ఆ సెట్ను సింగిల్టన్ సెట్ అంటాం. నేమ్ను బట్టి మనం క్యాచ్ చేయాలి కాన్సెప్ట్. సింగిల్టన్ సెట్. ఏ సెట్ కంటైనింగ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఇన్ ఇట్ ఈజ్ కాల్డ్ సింగిల్టన్ సెట్. ఏ సెట్ కంటైన్ ఓన్లీ వన్ ఎలిమెంట్. ఒక సెట్లో ఒక్కటే ఎలిమెంట్ ఉంటే అట్లాంటి సెట్స్ని మనం ఏమంటున్నాం, సింగిల్టన్ సెట్ అంటున్నాం. సో యూనివర్సల్ సెట్. సో యూనివర్సల్ అంటే మొత్తం టోటల్గా హోల్ సెట్స్, హోల్ అన్నట్టు మొత్తం. ఏ సెట్ విచ్ కంటైన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్ ద అదర్ రిలేటెడ్ సెట్ ఈజ్ కాల్డ్ ఏ యూనివర్సల్ సెట్. ఇట్ ఈస్ డినోటెడ్ బై మ్యూ ఆర్ యూ. సో ఏ బి అనేటి ఇక్కడ రెండు సెట్స్ తీసుకున్నట్లయితే మ్యూలో ఇవన్నీ కలిపి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో 5 క్లాసెస్ ఉంటాయి. 6th to 10th క్లాసెస్ ఉంటాయి. 6th క్లాస్ ఒక సెట్, 7th ఒక సెట్, 8th, 9th, 10th ఒక సెట్. ఇవన్నీ కలిపి మన స్కూల్లో ఉంటాయి. స్కూల్ ఈజ్ ద యూనివర్సల్ సెట్. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఇట్లా వరల్డ్ వైజ్గా, ఇన్ కంట్రీ వైజ్గా, స్టేట్ వైజ్గా, మన డిస్టిక్ వైజ్గా, మండల్ వైజ్గా తీసుకున్నట్లయితే మండల్లో అన్ని విలేజెస్ సెట్స్ అనుకున్నట్లయితే అవన్నీ కూడా మండల్లో వస్తాయి. సో మండల్ అనేది యూనివర్సల్ సెట్. సో ఇక్కడ సబ్సెట్ అండ్ సూపర్ సెట్. సబ్సెట్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ప్రజెంట్ ఇన్ సెట్ బి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటే దెన్ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి సబ్సెట్ ఆఫ్ బి. అప్పుడు ఏను బికి సబ్సెట్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ సబ్సెట్ బి. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో ఉండాలి. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ బిని ఏకు సూపర్ సెట్ అంటాం. బి ఇక్కడ బిగ్ సెట్ కదా, బిని సూపర్ సెట్ అంటాం. సో ఇక్కడ మనకు గమనించాల్సింది రెండు. నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ప్రతి సెట్కి కూడా సబ్సెట్ అవుతుంది. ఎందుకంటే వై, బికాజ్ ఎంటీ సెట్లో ఏముండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 ఉందనుకుందాం. ఇందులో ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏమీ లేదు, ఖాళీ ప్లేస్ ఉంది అనుకుందాం. ఇలా కూడా ఖాళీ ప్లేస్ ఉంటుంది అని అనుకుంటే పై అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. ఓకేనా. సో ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఏ అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. ఏ అనేది ఏకి సబ్సెట్ ఎందుకు అవుతుంది, ఏలో ఉన్నాయన్నీ ఏలో ఉన్నట్టే కదా, కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సబ్సెట్. సో నెక్స్ట్ ప్రాపర్ సబ్సెట్ మీన్స్ ఇఫ్ ఏ సబ్సెట్ బి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి. ఏలో ఉన్నాయన్నీ బిలో ఉండాలి, కానీ ఏలో ఉన్న ఏ బిలో సమానం ఉండొద్దు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6 అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ 2, 4, 6, 8. 2, 4, 6, 2, 4, 6 ఉన్నాయి, కానీ ఏలో ఉన్నాయన్నీ బిలో ఉన్నాయి, కనిపిస్తున్నాయి. కానీ ఇందులో ఈ 8, 10 అనేది ఏలో లేవు కదా. లేనప్పుడు దీన్ని ప్రాపర్ సబ్సెట్ అంటాం. అంటే ఏ కంటే బిలో ఎక్కువ ఉండాలి. ఇక్కడ హింట్ ఏంటిది, ఏలో కంటే బిలో ఎక్కువ ఉంటే దాన్ని ప్రాపర్ సబ్సెట్ అంటాం. ఏని సబ్సెట్ అంటాము. ప్రాపర్ సబ్సెట్ అని ఎప్పుడు అంటాము అంటే ఏలో ఉన్న వాటికంటే ఎక్స్ట్రా ఉంటే బిని, అది ఏను బికు ప్రాపర్ సబ్సెట్ అంటాం. నెక్స్ట్ ఈక్వల్ సెట్స్. ఈక్వల్ అనే పేరులోనే ఉంది, సమానంగా, సేమ్ ఎలిమెంట్స్. 2 sets A and B are said to be equal.
ఎప్పుడు ఈ రెండు సెట్స్ని ఈక్వల్ అంటామంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు బి అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి బిలాంగ్స్ టు ఏ. ఏలో ఉన్నాయన్నీ బిలో ఉండాలి మరియు బిలో ఉన్నాయన్నీ ఏలో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ ఏ కమా బి కమా సి, సిఏబి. సో దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బి ఉంది, బి ఉంది, సి ఉంది, సి ఉంది, రెండిట్లలో సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈక్వల్ సెట్స్ అంటాం. ఈక్వివలెంట్ సెట్స్, ఈక్వివలెంట్ సెట్స్, ఈక్వల్ సెట్స్కు ఈక్వివలెంట్కు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈక్వివలెంట్ సెట్స్. సో ద టూ ఫైనైట్ సెట్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వివలెంట్. ఎప్పుడు ఈక్వివలెంట్ అంటాము అంటే ఇఫ్ దేర్ కార్డినల్ నంబర్స్ ఆర్ సేమ్. కార్డినల్ నంబర్ అంటే మనము నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. అంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. అంటే ఇక్కడ హియర్ నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. బిలో ఏబిసి, నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. దిస్ ఈజ్ ద కార్డినల్ నంబర్ అంటాం. ఏలో ఉన్న ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో లెక్క పెట్టాలి. 1, 2, 3 బిలో ఉన్నాయి. దీన్ని ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి అంటాం. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఏ, కార్డినల్ నంబర్. సో ఈ రెండు ఈక్వల్ అయితే ఇక్కడ 3, ఇక్కడ 3. ఇవి నాట్ ఈక్వల్ సెట్స్. 1, 2, 3 ఇక్కడ ఏబిసి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఈక్వల్ సెట్స్ అన్నాము. ఈక్వివలెంట్ సెట్స్ అని ఎందుకన్నాము అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇలా 3 ఉన్నాయి, కౌంట్ చేసి ఇలా 3 ఉన్నాయి కాబట్టి వీటిని ఈక్వివలెంట్ సెట్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనైట్ సెట్. ఏ సెట్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ డెఫినెట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏ సెట్ విచ్ కంటైన్స్ ఫైనైట్ అంటే కౌంటేబుల్. మనం ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని కౌంట్ చెయ్యగలిగితే అంటే ఎండింగ్ ఎలిమెంట్ అనేది ఉండి మనం కౌంట్ చేయగలిగితే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7. ఇంకొక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే 1, 3, 5 ఈ విధంగా 3 తీసుకుందాం. ఇప్పుడు ఇలా లెక్క పెట్టొస్తుంది, ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తుంది. అంటే కార్డినల్ నంబర్ అనేది ఫైనైట్ సెట్కే ఉంటుంది. దీనిలో 1, 2, 3, 4, 5. సో ఈ కౌంటేబుల్ చేయగలుగుతున్నాం. నంబర్ ఆఫ్ బి ఈక్వల్స్ టు 3. సో దీనికి ఆపోజిట్గా ఇన్ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏ సెట్ విచ్ కంటైన్స్ అంటే ఇండిఫినెట్ నంబర్ అంటే ఏమంటాం నాట్ కౌంటేబుల్. కౌంటేబుల్ చేయలేని, కౌంటింగ్ చేయలేని ఎలిమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఇట్లా డాష్ 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 ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి దీన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాము. ఇప్పుడు అన్ని న్యాచురల్ నంబర్స్ కానీ, హోల్ నంబర్స్ కానీ, ఇంటీజర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ సెట్టులను గమనించినట్లయితే ఇవన్నీ కూడా మనకు ఇన్ఫైనైట్ సెట్స్ కిందనే వస్తాయి. సో నెక్స్ట్ యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్ ఇక్కడ పేరులో హింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. యూనియన్ అంటే కలవడం, కలపడం, అందరినీ కలిసి ఉండడం. అంటే ఇక్కడ 2 సెట్స్ ఇచ్చినప్పుడు ఈ 2 సెట్స్లోని ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాస్తే దాన్ని ఏ యూనియన్ బి అంటాం. ఏ సెట్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి. ఏలో బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాయాలి, అందులో ఉంటాయి అన్నట్టు. ఈజ్ కాల్డ్ ద యూనియన్ సెట్స్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 1, 2, 3, 4, 5. సో 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవి రిపీటెడ్గా వచ్చినాయి. ఎప్పుడు కానీ మనము 2 టైమ్స్ రాయకూడదు ఇందులో ఎలిమెంట్స్ అనేటివి. సెట్లో సింగిల్గానే రాయాలి. 3 ఉంది కదా అని 3 రాయద్దు. సో ఇప్పుడు ఇది వెన్ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం మొత్తం కూడా ఏ యూనియన్ బి అంటే అంతా కలిపి షేడ్ చేయాలన్నట్టు. దిస్ ఈజ్ ద ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్, మోస్ట్ ఇంపార్టెంట్. సో సెట్ బిల్డర్ ఫామ్ గమనించినట్లయితే ఇప్పుడు 1, 2, 3, 4, 5. 1 అనేది ఏలో ఉంది, 2 అనేది ఏలో ఉంది, 3 అనేది ఏలో ఉంది, 4 అనేది ఏలో ఉంది, బిలో ఉంది, 5 అనేది ఏలో లేదు, బిలో ఉంది. అంటే ఏల నన్ను ఉంటుంది, ఖచ్చితంగా బీల నన్ను ఉంటుంది. ఏల నన్ను ఉంటుంది, బీల నన్ను ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ గమనించినట్లయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. సో ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఇది డౌన్ కర్వ్. ఓకేనా. ఏ సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కామన్ ఇన్ బోత్ సెట్స్ ఏ అండ్ బి. కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ మనము ఒక సెట్ ఏ 1, 2, 3, 4, 3, 4, 5 తీసుకున్నట్లయితే ఈ రెండిట్లలో కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ వాటినే ఇంటర్సెక్షన్ అంటాం. ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏ బి అనే సెట్స్లో
ప్లేస్ ఏంటిది ఏ ఇంటర్సెక్షన్ బి. మొత్తం షేడ్ చేస్తే ఏ యూనియన్ బి, మిడిల్లో షేడ్ చేస్తే మనకు ఈ రెండు కలిసి ఉన్న ప్లేస్ ఏ ఇంటర్సెక్షన్ బి. డిజాయింట్ సెట్స్. టూ సెట్స్ ఏ అండ్ బి ఆర్ డిజాయింట్. డిజాయింట్ సెట్స్, డిస్ జాయింట్ అంటే విడిపోయి ఉండడం, జాయింట్ అంటే కలిసి ఉండడం, డిజాయింట్ అంటే విడిపోయి ఉండడం. సో ఇక్కడ అంటే విడిపోయి ఉండాలంటే కలిసి ఉండాలంటే రెండు సర్కిల్స్ మనం కలిపి డ్రా చేస్తున్నాం, విడివిడిగా వేస్తే దాన్ని డిజాయింట్ సెట్స్ అంటాం. ఇక్కడ ఏబిసి బిడిఈఎఫ్ ఉంటే ఇందులో కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి వీటిని డిజాయింట్ సెట్స్ అంటాం. కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉన్నా కూడా మనకి ఇట్లా ఈ విధంగా వస్తుండే కాబట్టి ఇక్కడ మనకి ఎట్లాంటి ఫిగర్ లేకపోతే వీటిని డిజాయింట్ సెట్స్ అంటాం, డిస్జాయింట్. ఓకేనా. నెక్స్ట్ లాజిక్స్ గుర్తుపెట్టుకోవాలి, కొన్ని హింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటాయి. కార్డినాలిటీ ఆఫ్ ఏ ఫైనైట్ సెట్. ఇందాకనే వచ్చింది మనకు, ది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఫైనైట్ సెట్ ఈజ్ ఈక్వల్ టు కార్డినల్ నంబర్. కార్డినల్ నంబర్ అంటే ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్. ఇప్పుడు 1 2 3 4 5, ఇక్కడ 5. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కార్డినాలిటీ ఆఫ్ యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్? దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ దిస్ చాప్టర్. సో నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీనిపైన ఒక ప్రాబ్లం మనము చేస్తాం.